శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 34వ అధ్యాయం. ప్రేమ మార్గం. శ్రుత్యుర్థ సంవిద్రసభావితాం తాం ప్రేమౌషధిం ద్వేష గదాపహర్త్రీం యుగే యుగే ధర్మ బల ప్రసిద్ధ్యై సంయోజయంతం గురువైద్యమీడే. ద్వేషమనే రోగం శమించి ధర్మమనే బలం పెరిగేందుకోసమై వేదార్థ విజ్ఞానమనే రసంలో నానబెట్టిన ప్రేమ అనే మూలికను ప్రతి యుగంలోనూ లోకులకు అందిస్తున్న శ్రీ గురుదేవులనే వైద్యులను స్తుతిస్తున్నాను. పిల్లలు. ఆ సంవత్సరం 1972 నవరాత్రులకు ముందు ఆశ్రమానికి నికరమైన ఫోను వచ్చింది. హనుమద్వారానికి దగ్గరలో ఒక రేకుల షెడ్డు వేసి దాన్ని ఆఫీసు గదిగా ఉపయోగిస్తున్నారు. జయమ్మగారి మరణానంతరం సూర్యనారాయణరావు గారికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావటం వల్ల ఆయన వేరే చోటుకు బదిలీ అయి వెళ్ళిపోయాడు. అర్సు సోదరుల్లో పెద్దవాడైన ఎంబి బసవరాజ్ బహదూర్ గారు ఆశ్రమంలో మేనేజర్ బాధ్యతలు స్వీకరించాడు. ఈయన ఆశ్రమీయులందరికీ ప్రీతిపాత్రుడై పెద్దర్సు గారని అర్సు బహదూర్ గారని వ్యవహరింపబడుతున్నాడు. అప్పటికే పదవీ విరమణ చేసి ఉన్న పెద్దర్సు గారు రాత్రింబగళ్ళు ఆశ్రమంలో ఉంటూ ఇది అది అనక అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుంటూ స్వీకరించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్వామీజీకి ఎంతో సంతోషం కలిగిస్తున్నారు. ఆ సంవత్సరం నవరాత్రులలో బెంగుళూరు నుంచి ఎయిర్ ఇండియాలో ఉన్నతోద్యోగి అయిన హెచ్వి విశ్వనాథ్ గారు కుటుంబ సమేతంగా వచ్చాడు. విశ్వనాథ్ గారు శిరస్తేదార్ కృష్ణమూర్తి గారి బంధువు కావటం వల్ల వారి ద్వారా స్వామీజీ గురించి విని గత 2 ఏళ్లుగా అప్పుడప్పుడు దర్శిస్తున్నాడు. ఈ మాటు ఆయన కుటుంబ సమేతంగా వచ్చాడు. ఆయనకు 2 పిల్లలు. పెద్దవాడు ప్రసాద్ 4 ఏళ్లవాడు, చిన్నవాడు ప్రమోద్ 1 ఏడాదివాడు. బక్కపల్చని రూపంతో, కళ్లల్లో చురుకులతో, నడకల్లో పరుగులతో, నోటి నిండా మాటలతో ముద్దులొలుకుతున్న 4 ఏళ్ల ప్రసాద్ చూసేవాళ్లందరికీ ముద్దొస్తూ ఉండటం సహజమే. కాని ఈ తుంటరి కుర్రవాడి మీద స్వామీజీ చూపిస్తున్న శ్రద్ధ ఆ తల్లిదండ్రులకు హృదయరంజకం కాగా చూపరులకు ఔరా అనిపిస్తోంది. ఈ ఉత్సవాలలో వాళ్లు ఉన్న 2-3 రోజులు స్వామీజీ తీరిక లేక తలమునకలుగా ఉన్నా సందు చేసుకుని వీడితో ఆడుకుంటూనే ఉన్నారు. పసిపిల్లల్లో నిజంగా పసిపిల్ల స్వామీజీ. ఇలా పిల్లల్లో పిల్లవాడైపోయిన స్వామీజీని చూసి మరింత ముచ్చట పడిపోసాగింది కొత్త భక్తురాలు శారదమ్మగారు. ఈవిడ ఒక స్నేహితురాలి ద్వారా ఈ సంవత్సరమే మొదటిసారిగా ఆశ్రమానికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఆ తల్లి చూపంతా స్వామీజీ చుట్టూ గలగలలాడుతున్న పిల్లల మీదే ఉంది. ఎప్పుడు చూసినా స్వామీజీ చుట్టూ 10-15 ఏళ్ల మధ్య వయసు గల మగపిల్లలు మొలకు తుండుగుడ్డలు చుట్టుకుని గలగలలాడుతూ ఉంటారు. ఎవరితో ఎంత గంభీరంగా భారంగా మాట్లాడుతున్నా ఈ కుర్రకుంకల్లో ఎవరినో ఒకరిని కళ్లతో అదమాయిస్తూనే ఉంటారు స్వామీజీ. ఉన్నట్టుండి ఎవరినో కళ్లతో పిలుస్తారు. అందుకోసమే కాచుకుని ఉంటారు గుంటవెధవలు. స్వామీజీ ఎప్పుడు పిలిచారో సభలో ఉన్న ఎవరికీ అర్థం కాదు. కుర్రవాళ్లకు మాత్రం అర్థమైపోతుంది. ఒకణ్ణి పిలిస్తే 4 దూకుతారు. అందులో ఒకడి చెవిలో ఏదో సన్నగా ఊదుతారు స్వామీజీ. ఇంతలోనే మరొకడు కూడా తలదూర్చి వినేస్తాడు. ఆయనేం చెబుతారో వీళ్ళేం వింటారో గాని నిమిషంలో పిచ్చుకల్లాగా పరిగెత్తి వెళ్ళిపోతారు. అచ్చం పిచ్చుకలే. రివ్వున వెళ్ళిన వాళ్ళు రివ్వునే వచ్చేస్తారు. స్వామీజీ చెప్పిన వస్తువేదో తెస్తారు. చెప్పిన మనిషిని పిలుచుకువస్తారు. ఈ కప్పల తక్కెటితో ఆడుకోవడం ఆయనకు కూడా సరదానో ఏమో. నిమిషానికి ఈ పిల్లవెధవలకు చెప్పవలసిన పని ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది స్వామీజీకి. స్వామీజీ ఎంత పెద్ద సభలో ఉన్నా సరే ఆయనకు దగ్గరగా నుంచునేది పిల్లలే తప్ప పెద్దవాళ్ళెవ్వరూ కాదు. కొంచెం వయసు వచ్చిన పిల్లలతో పెద్దవాళ్ల వల్ల కూడా కాని పనులు కూడా చేయించేస్తూ ఉండటం స్వామీజీ దగ్గర మరో చిత్రం. ఎప్పుడూ ఆటలకు మరిగి ఇల్లు బడి కూడా పట్టని అల్లరిపోతులు కూడా స్వామీజీ దగ్గరకు వచ్చారంటే అన్నీ మరిచి స్వామీజీ చుట్టూనే పరుగులెత్తుతూ ఉండటం చిత్రాల్లోకెల్లా చిత్రం. ఆయనలో వాళ్ళేమి చూస్తారో, వాళ్ళని ఏది ఆకర్షిస్తుందో, ఏది నిలబెడుతుందో అది స్వామీజీకే తెలియాలి.
ఇలా స్వామీజీ చుట్టూ గెంతులేస్తున్న పిల్లల్ని చూసిన కొద్దీ శారదమ్మ గారికి ఎంతసేపటికి తన ముద్దుల కొడుకు స్వర్ణే గుర్తుకు వస్తూ ఉంటాడు. మైసూర్ మహారాజా కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న ఏ నారాయణస్వామి గారి భార్య అయిన శారదమ్మ గారికి 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందులో చివరివాడు స్వర్ణకుమార్. ఈ కడసారివాడే ఆవిడ ముద్దుల కొడుకు. గుండ్రటి మొహం మీద దోబూచులాడుతున్న జీబురు జుట్టుతో, బొద్దుగా ఉన్న రూపంతో పొట్టేలల్లే గంతులు వేసే స్వర్ణకి 11 ఏళ్ళు. చదువులో మంచి చురుకుగా ఉండే స్వర్ణకి క్రికెట్ ఆట ఒక్కటే రెండో ప్రపంచం. తన ముద్దుల కొడుక్కి స్వామీజీ దగ్గర గంతులు వేసే అదృష్టం పట్టాలని ఆ తల్లి ఆరాటం. గున్న ఏనుగును లొంగదీసినట్టు లొంగదీసి, బతిమాలి, లంచాలు పెట్టి, పట్టి బలవంతాన్ని గుంజుకొచ్చి కొడుకును స్వామీజీ దగ్గర నిలబెట్టసాగింది శారదమ్మగారు. అలా ఆవిడ 1-2 సార్లు శ్రమపడ్డదేమో. ఇక స్వర్ణ స్వామీజీకి అతుక్కుపోయాడు. సందు దొరికితే క్రికెట్టు మాట మర్చిపోని ఈ క్రికెట్టు రసపిచ్చగాన్ని స్వామీజీ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఏమైతే ఏమీ, శారదమ్మగారి సాధన ఫలించింది. స్వర్ణ కూడా స్వామీజీ చేతిలోని పిచ్చుకల్లో ఒక పిచ్చుక అయ్యాడు. ఈ సాధనలో తనకు తెలియకుండానే తను స్వామీజీకి మరింత దగ్గరైపోసాగింది శారదమ్మగారు. క్రమంగా ఆవిడ పిల్లలంతా ఆశ్రమానికి రాసాగారు. ఆవిడ కూడా ఉత్సవాలకు వచ్చి పేరెంట్ని చూసిపోవటం కాకుండా అన్నపూర్ణ మందిరంలో జొరబడి పని అందుకుంటోంది. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున పిల్లలతో సరదా చేస్తూ ఉన్న స్వామీజీ ఉన్నట్టుండి మామిడి చెట్టు ఉయ్యాల బల్ల మీద మఠం వేసుకుని కూర్చుని పెద్ద కంఠంతో ఖంగుమని వేదం గడగడా చదవసాగారు. ఎందుకో గాని పిల్లలంతా స్వామీజీకి దూరంగా జరిగి నిలబడ్డారు. ఆ గొంతు స్వామీజీ గొంతు కాదు. ఆ కూర్చున్న ధోరణి కూడా చిత్రంగా ఉంది. అలా ఒక అరగంట సేపు వేద పనసలతో ఆశ్రమ వాతావరణం దద్దరిల్ల చేసినాక మామూలుగా అయిపోయారు స్వామీజీ. ఆశ్రమంలో ఎప్పుడే మహత్తులు జరుగుతాయో తెలీదు. ఇది కూడా ఒక మహత్తులాగానే ఉంది. చూసి ఊరుకున్నారు అంతా. ఆ తరువాత వారానికి 10 రోజులకి ఈ లక్షణం కనిపించసాగింది. చూస్తూ ఉండగానే ఈ వింత పూనకం రోజూ వచ్చేస్తోంది. స్వామీజీ కార్యక్రమాలు ఏవీ ఆగటం లేదు. పూజలు, ఇంటర్వ్యూలు, మహత్తులు, సృష్టులు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి కొంతసేపు స్వామీజీ ధోరణి మారిపోతోంది. బాసిపట్లు వేసుకుని 2 మోకాటి చిప్పల మీద అరచేతులు బోర్లించుకుని, వెన్ను బిగుంచుకుని, తల కొంచెం పక్కకు తిప్పి, గుడ్లు మిటకరించుకుని చూస్తూ ఆశ్రమం మారుమురోగే కంచు కంఠంతో వేద పనసలు పన్నాలు పారాయణ చేస్తున్నారు స్వామీజీ. ఆ కంఠంగాని, ఆ చూపుగాని, ఆ కూర్చునే వాలకంగాని అవేవీ స్వామీజీ పోలికలో ఉండవు. పూర్తిగా మరో కొత్త మనిషి పోలికలవి. క్రమంగా స్వామీజీ వేదం చెబుతూ ఉండగా విన్న వేద పండితులు అందులో 4 వేదాలకు సంబంధించిన పన్నాలు ఉన్నాయని, కొన్ని ఏ శాఖల మంత్రాలో తెలియటం లేదని, తెలిసిన పన్నాలు మాత్రం సుస్వరంగా చక్కగా ఉన్నాయని చెప్పసాగారు. అలా వేదం చెప్పటం అయిపోయాక స్వామీజీ చాలాసేపు నీరసంగా ఉండిపోతున్నారు. ఇలా సుమారు ఒక 2 నెలలు గడిచింది. అప్పటికి ఆశ్రమంలో కొందరు స్వామీజీకి ఏదో దెయ్యం పట్టిందని, ఇవి దాని చేష్టలేనని చాటుచాటుగా అనుకోసాగారు. కానీ అంటున్న వాళ్లకే అనుమానంగా ఉంది. ఇన్ని 100 దెయ్యాలను అవలీలగా వదిలించిన స్వామీజీకి దెయ్యం పట్టిందంటే నమ్మటం ఎట్లాగా అని. అయితే క్రమంగా ఒక విషయం బయటపడింది. ఆ వేదమంత్రాలు చెప్పటం అయిపోయిన తరువాత తను ఏ మంత్రాలు చెప్పారో స్వామీజీకి తెలియటం లేదుట. దాంతో కొందరు వృద్ధులు ఇది దెయ్యమే అని నిర్ధారణ చేసుకున్నారు. దాంతో శివరాం ధైర్యం చేసి ఒక రోజున వేదం అదరగొడుతున్న స్వామీజీ ముందు నిలబడి, "నువ్వెవరు? ఏం కావాలి?" అని గట్టిగా గద్దించి అడిగాడు. "ఓరి చవటా, నేనెవరైతే నీకెందుకురా? నాకేం కావాలో చెబితే మాత్రం నువ్వేం ఏడుస్తావు? వెళ్ళి భాగవతిని పిలుచుకురా, నే మాట్లాడతా" అన్నారు స్వామీజీ తెలుగులో. సామాన్యంగా కన్నడం వారితో తెలుగు మాట్లాడరు స్వామీజీ. దాంతో అది దెయ్యమే అని ఖాయం అవటంతో గడగడలాడసాగారు భక్తులు. పైగా సుప్రసిద్ధ ఆంజనేయోపాసకుడైన భాగవత్ గారినే పిలుచుకురమ్మని సవాలు చేస్తోందాయే. ఇంకా భయం కాదా ఏ భక్తుడికైతే మాత్రం? వెంటనే శివరాం వెళ్ళి భాగవత్ గారిని నిమిషాల్లో తెచ్చాడు. విషయం ముందే విన్న భాగవత్ గారు యుద్ధానికి సిద్ధమై ఆయుధాలతోనే వచ్చాడు. కాని ఆయన వచ్చేసరికి వేదం చెబుతున్న స్వామీజీ ఆయన్ని చూడగానే
ఆపి, రండి భాగవత్ గారు, మీరు వస్తారో లేదో అనే చూస్తున్నాను అన్నారు తెలుగులో మర్యాదపూర్వకంగా. భాగవత్ గారికి తెలుగు అర్థమవుతుంది, కానీ మాట్లాడటం సరిగా కుదరదు. అందువల్ల ఆయన కన్నడంలోనే మాట్లాడుతున్నాడు, కానీ స్వామీజీ మాత్రం తెలుగులో సమాధానం చెబుతున్నారు. అది దెయ్యమని తెలిసినా తను మర్యాదగా మాట్లాడుతోంది కనుక భాగవత్ గారు కూడా గౌరవంగానే అడిగాడు, మీరెవరు? ఎందుకిక్కడికి వచ్చారు? నాకెందుకు కబురు చేశారు అని. భాగవత్ గారు, మీరెవరో, మీ ఉపాసనేమిటో, మీ తాహతేమిటో అంతా నాకు తెలుసు. అది నాకు ఒక లెక్కలోది కాదు. అయినా మిమ్మల్ని గౌరవించే విషయం వేరే ఉంది. మీరు మధ్యలో కంగారు పడి అడ్డు తగలకుండా ఉంటే మీరు వెయ్యగల ప్రశ్నలన్నింటికీ సమాధానం నేనే చెప్పేస్తాను అన్నది స్వామీజీలో ఉన్న దెయ్యం. చెప్పండి అన్నాడు భాగవత్ గారు. దెయ్యం మహాపండితుల ఉపన్యాస ధోరణిలో ప్రారంభించింది. విద్యారణ్యులు. ఒకానొక కాలంలో ఈ దేశం మీద ఒక చతుర్వేద షట్శాస్త్ర విద్వాంసుడి పేరు మారుమ్రోగింది. విజయేంద్ర భాస్కర శర్మ అన్నదే ఆ పేరు. ఆ పేరు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు. విద్యారణ్య యతీంద్రులు విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేసి తురుష్కులను ఎదుర్కొని సనాతన ధర్మస్థాపన చెయ్యాలని ప్రయత్నిస్తున్న సంకట దినాలవి. ఇవాళ స్వతంత్ర ప్రతిపత్తిగల స్వరాజ్యంలో జీవిస్తున్న మీకు ఆనాటి నిత్య సంకటమైన ప్రజాజీవితాన్ని ఊహించటం సాధ్యం కాదు. ఏ ఊరికి ఆ ఊరు ఒక రాజ్యం, ఎక్కడికక్కడ పాలెగాళ్లు. వీళ్లల్లో నిత్యం అంతఃకలహాలు. ఇద్దరు పాలెగాళ్లకు మనస్పర్ధలు వచ్చాయంటే అవి రెండు ఊళ్లకు ప్రాణ సంకటాలు. ఇది కాక ఏ రోజు ఏ తురకరౌడీ నేనూ నవాబునేనని గ్రామాల మీదకి దండెత్తుతాడో తెలియదు. ఎవడి భార్య, ఎవడి కూతురు, ఎవడి తల్లి కుక్కనోటికందిన పురోడాశమవుతుందో తెలియదు. పుస్తకం పట్టినవాడు చవట, జపమాలిక పట్టినవాడు నపుంసకుడు, కత్తి పట్టినవాడు, ఎముకలు కొరుక్కు తిన్నవాడు మహాపురుషుడు. బహుభార్యత్వం మర్యాదకు చిహ్నం. పరదారాపహరణం పరాక్రమానికి ఫలం. ఊహించగలవా భాగవతు? ఆ రోజుల్లో కూడా మేము 4 వేదాలు చదివామంటే, 6 శాస్త్రాలు వల్లించామంటే, పిడుగుల వానలో తలకు కొల్లాయి చెంగే రక్షణగా దేశం వెంబడి పరుగులెత్తి ధర్మప్రచారం చేశామంటే, సంప్రదాయం నిలబెట్టామంటే, ఎంత గడ్డి కరిచామో, ఎన్ని పాట్లు పడ్డామో, ఎన్ని చావులు చచ్చామో నువ్వు ఊహించగలవా? నువ్వే కాదు, ఈ దేశంలో ఇవాళ సంస్కృతి గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు, ఉపదేశాలు చేసేవారు, గ్రంథాలు రాసేవారు ఎవ్వరూ ఊహించలేరు. ఆ రోజుల్లో మేము నిత్యం నిప్పుల మంటల్లో నిద్రించాం. కాలకోట విషాలు కబళాలుగా తిన్నాం. ఇనుప చూదుల బాటల్లో పరుగులెత్తాం. ఎందుకోసమయ్యా ఇదంతా? నా కోసం కాదే, నా భార్య కోసం కాదే, నా పిల్లల కోసం కాదే, మరెందుకు? ఈ వేదధర్మం శాశ్వతంగా నిలవాలని, ఈ విశ్వమానవ ధర్మం జయించాలని, ఈ ఋషి సంప్రదాయం వర్ధిల్లాలని అనాదిగా మహర్షుల నుంచి మాకందిన మహానిధి ఇవాళ నీకు దేశంలో ప్రతి నీకు, రేపు నీ కొడుకుకి, మనవడికి కూడా అందాలని అది మా తపన. ఆ తపనతోనే ఈ తురుష్క హతకులను శలభాలలాగా మార్చి మసిచేసి ధర్మం నిలబెట్టాలనే దీక్షతో, ఆ లక్ష్య సాధనకై ఘోర సంహారక శక్తులను స్వాధీనం చేసుకోవాలనే సంకల్పంతో తామస తంత్రోపాసనలలో కఠోర సాధనలు చేయసాగాను. సరిగా అదే కాలంలో అటు విద్యారణ్యులు భువనేశ్వరి ఉపాసనలో సిద్ధులై ఒక పక్క తను సన్యాసం స్వీకరించి కూడా రాజ్యతంత్రాల్లో దిగి హంపి విరూపాక్ష మహాదేవుని ఆధిపత్యంలో హరిహర బుక్కరాయలు చేత విజయనగర సామ్రాజ్యం స్థాపింపచేశారు. అది మాకు సంతోషమే కాని ఆయన బహుమందకుడి మార్గం అవలంబించసాగారు. తను యావత్ భారతం పర్యటించి చతుర్వేదాలకు భాష్యాలు వ్రాసి వాటిని ప్రచారం చేస్తూ వైదిక కర్మ మార్గం ప్రచారం చేయసాగారాయన. ఇది ఇలా ఉండగా అనివార్య పరిస్థితులలోనే యుద్ధం జరగాలని, ఇతర మతస్థులైనా సరే జనసంహారం జరగకుండా ఉండటమే వాంఛనీయమని ఈ రకమైన దోవ తొక్కారాయన. వేదోక్తమైన కర్మ మార్గంలో యజ్ఞ యాగాది క్రతువులు విస్తారంగా జరిగితే
ఆ పవిత్ర హోమధూమ తరంగాల ప్రభావం వల్ల దేశంలోకి వచ్చిన ఇతర మతస్థుల బుద్ధులలో కూడా సత్వగుణం ప్రవేశించి ధర్మచింత సహజంగా ఉద్బుద్ధమవుతుందని వారి ప్రణాళిక. ఆ తరువాత ఉపనిషత్తత్వ ప్రచారం వల్ల ప్రజలలో సమభావన దృష్టి పెరిగి వైషమ్యాలు తొలగి స్నేహభావన వెల్లివిరిసి ప్రశాంత జీవనం ఏర్పడుతుందని వారి ఆశ. వారు జగద్గురు శృంగేరీ పీఠాధిపతులై ఉన్నారు కనుక వారిని మేమెదిరించరాదనే మాట నిజమే కాని వర్ణసాంకర్యం చేత కాలూపీకృతమైన ఈ దేశస్థితిలో మంత్రానుష్ఠాతలకు వేదాధ్యేతలకు అంతఃసారం అడుగంటి ఉన్న ఈ కాలంలో ఈ ప్రణాళిక ఫలించేదెప్పటికీ, మనం గట్టెక్కేదెప్పటికీ? అయితే వారు చూపిన మార్గంలో మంత్రశక్తిని రాజకీయ శక్తిని మిళితం చేసి నడపటం అన్న అంశం మాత్రం అమోఘమైనది. మాకు కూడా వంశానుగతంగా ఆంధ్ర కర్ణాటక దేశాల సంధి ప్రాంతంలో ఒక చిన్న ప్రభు దగ్గర అమాత్యత్వం ఉన్నది. ఆ రోజుల్లో మా అమాత్యత్వం ఆచార్యత్వానికి భిన్నమైనది కాదు. కనుక నేను కూడా మా ప్రభువును శక్తివంతుణ్ణి చేసి అతడిని హరిహరరాయ ప్రభువు కన్నా ఉన్నతుణ్ణి చేసి దుష్టులందరినీ నిర్దయగా సంహరించి ఎముకలు కూడా మిగలకుండా దహించివేసి నిమిషాలలో ధర్మస్థాపన చేద్దామని తీవ్ర సంకల్పం కలిగింది నాకు. మా ప్రభువును ప్రోత్సహించి అతనికి నచ్చచెప్పి తంత్రోపాసనలోకి దింపాను. కారడవులలోకి తీసుకెళ్లి అసాధ్యమైన అనేక ఘోర సాధనలు అతని చేత చేయించాను. శ్మశానాలలో శవాల మీద నిలబెట్టి అనుష్ఠానాలు చేయించాను. నేను కూడా చేసి అతనికి ఆ శక్తి ధారపోశాను. సాధన పరాకాష్ఠ స్థితికి రాబోతోంది. చివరికి చేరుతున్న దశలో ఆ ప్రభు చేత నరబలులతో కూడిన ఘోర ప్రయోగాలు చేయించాను నేను. ఈ ప్రయోగాలు చేసేటప్పుడు కర్త యొక్క మానసిక స్థితి చాలా ముఖ్యం. దేవతకు అర్పించే బలి ఉత్తమ స్థితికి వెళుతుందనే భావనలో చలనం ఉండరాదు. మా ప్రభువు ఇతర జంతువుల బలి దగ్గర సరిగానే ఉన్నాడు గాని నరబలుల దగ్గరకు వచ్చేసరికి చెలించిపోసాగాడు. దానివల్ల చేసిన ఉపాసనంతా బెడిసి కొడుతుందిరా దౌర్భాగ్యుడా అని గట్టిగా మందలించగా ఎలాగో అలా నిలబడి ఆ పని పూర్తి చేశాడు. తంత్రసాధనలో సందేహము భయము అన్నవే ఘోరమైన సుడిగుండాలు. అవి ఎవడి హృదయంలో ఉన్నాయో వాడి దగ్గరకు విపత్కరమైన రాక్షస శక్తులు అప్రయత్నంగా ఆకర్షింపబడతాయి. మా రాజుకు ఆ స్థితి రాబోయింది గాని నేనున్నాను గనుక అవేవీ దగ్గరకు చేరకుండా జాగ్రత్త చేశాను. ఇంకా కొద్ది నరబలి ప్రయోగాలు చేయిస్తే ఇక ఇతనిని కార్యరంగంలోకి దింపవచ్చును. కానీ నిలబడతాడా జారిపోతాడా అన్న సందేహంలో కొంచెం వెనుక ముందులు చూస్తున్న రోజులలో జగద్గురువులైన విద్యారణ్యుల దగ్గర నుంచి ఒకసారి వచ్చి దర్శనం చేసుకు వెళ్ళమని మా రాజుకు కబురు వచ్చింది. అప్పటికే రాజ్యంలో రాజు నరబలి ఇస్తున్నాడని పుకారు గట్టిగా లేచి ఉంది. కనుక విద్యారణ్యులు తన ప్రభువుకి పోటీగా తయారవుతున్న మా ప్రభువుని చూసి సహించలేక కబురు చేశారని నేను భావించాను. అందువల్లే వారి దగ్గరకు వెళ్ళవద్దన్నాను మా రాజును. కాని అతను జగద్గురువుల శాసనానికి కట్టుబడి వెళ్ళి వారిని దర్శించాడు. నిజానికి నేను కూడా అతనితో వెళ్ళాలి. కాని వెళ్ళలేదు. అక్కడికి వెళితే ఈ ఉపాసన వ్యవహారాలన్నీ విద్యారణ్యులు కదుపుతారని నా అనుమానం. అందుకే నేను వెళ్ళలేదు. కాని వారు ఆ విషయాలేవీ మా రాజుతో ప్రస్తావించలేదట. హరిహరుడితో స్నేహంగా ఉండమని, గాయత్రీ జపం ప్రధాన జపంగా పెట్టుకోమని మాత్రం చెప్పారట. గాయత్రీ జపానికి నేను మాత్రం వ్యతిరేకినా? అది ఆత్మోద్ధరణకి కావలసిందే. నిజానికి బ్రహ్మాస్త్రం కూడా ఆ మంత్రం యొక్క సంపుటీభేదమే అయినా ఆ విధంగా గాయత్రీ మంత్ర సాధన చెయ్యటం ప్రస్తుత కాలంలో కష్టమని నేను తాంత్రిక మార్గాలను ఆదరించాను. ఏమైనా విద్యారణ్యుల దగ్గర నుంచి నా మార్గానికి ఖండన ఏదీ ఎదురు కాలేదు కనుక మా రాజును మెల్లిగా దారిలో పెట్టవచ్చుననే ఆశలో నేనున్నాను. కానీ దైవగతి చిత్రమైనది. ఆ తరువాత కొద్ది రోజులకే మా రాజుకి స్వల్పమైన అనారోగ్యం చేసింది. అంత స్వల్పమైన దాని గురించి పట్టించుకునేదేమని నేను కూడా దాన్ని గురించి ఆలోచించనే లేదు. కానీ ఆ మర్నాటికే అతను కీర్తిశేషుడయ్యాడు. అప్పటికే 90 ఏళ్లు నిండిన వార్ధక్యంలో ఈ దెబ్బకు తట్టుకోవటం అసాధ్యమైపోయింది నాకు. భగవతి కాళీమాత దయవల్ల పిచ్చి పట్టలేదు. కానీ
దుఃఖవేగం మాత్రం పట్టరానిదైపోయింది. ఒకప్పుడు నాకు ఈడొచ్చిన కొడుకు పోయాడు. అప్పుడు కూడా నేనంత ఏడవలేదు. వార్ధక్యంలో ప్రాణానికి ప్రాణమైన అర్ధాంగి గతించింది. అప్పుడు కూడా నేను కంటతడి పెట్టలేదు. కారణమేమిటి? నాది పాషాణ హృదయం అవటం కాదు. అప్పుడు ధర్మరక్షణ దీక్షాజ్వాలలు నా హృదయంలో జ్వలిస్తున్నాయి. ఆ ఉడుకులో ఇవేవీ నన్ను అంటలేకపోయాయి. కానీ ఇప్పుడు నా జీవిత పరమలక్ష్యం మారిపోయింది. నేనిన్నేళ్లు కష్టపడి నిర్మించుకున్న ఆశాసౌధం కూలిపోయింది. పుట్టి ఊహ తెలిసిన దాదిగా నా హృదయంలో ఊడలు దించుకుని ఉన్న ధైర్యవృక్షం కూకటి వేళ్లతో పెళ్లగిలిపోయింది. వార్ధక్యం వల్ల, చేసిన కఠిన సాధనల వల్ల బొమికలే మిగిలిన ఈ ఒంట్లో కన్నీరు కార్చేందుకు నీటి చుక్కైనా మిగలని నేను మిడిగుడ్లు వేసుకుని శూన్యంలోకి చూస్తూ ఎన్ని రోజులు గడిపానో నాకు లెక్క తెలియదు. కానీ అవి బహుశా ఎక్కువ రోజులు అయి ఉండవు. ఇలా వెర్రిచూపులు చూస్తున్న నా కళ్ళ ఎదుటే పొరుగు నవాబొకడు మా రాజు గతించిన సందు చూసుకుని ఊరిమీద పడి ఊచకోత కోయసాగాడు. నేను చేసిన సాధనా ఫలితం కూడా ఎప్పటికప్పుడు నా రాజుకే ధారపోసి ఉండకపోతే కనీసం ఈ ఒక్క నికృష్టున్నైనా నా మంత్రబలంతో దహించివేసి ఉందును. ఈ దౌర్భాగ్య జీవికి ఆ తృప్తి కూడా దక్కలేదు. నా కళ్ళ ఎదుటే ఆ తురకరాజు చేస్తున్న నోట పలుకరాని ఘోర కృత్యాలను చూసి అసలే చివికి ఉన్న నా గుండె తక్షణమే ఆగిపోయింది. భాగవతు, నేనానాడు తురుష్కులను ద్వేషించినట్టే నువ్వీనాడు పిశాచాలను ద్వేషిస్తావని నాకు తెలుసు. కానీ నా ఈ శోకగాథ విన్నప్పుడు మా తోటి పిశాచాలే కళ్ళనీళ్లు పెట్టుకున్నాయ్యా. నీ హృదయం కరగటంలో గొప్పే ఉంది. అంతవరకు పిశాచాల గురించి శాస్త్రాలలో చదవటమే గాని స్వయంగా నేనే పిశాచాన్ని అయినప్పుడు వచ్చిన జ్ఞానం వేరు. పిశాచాలకు కూడా రాజ్యాలు ఉంటాయని, అనుష్ఠానాలు ఉంటాయని, సంకీర్తనలు, భక్తియోగాలు ఉంటాయని చాలామందికి తెలీదు. ఏ క్షణాన ఆకలి తీరని కడుపు, దప్పిక తీరని నాలుక, ద్వేషం తీరని హృదయం, శరీరంలోని ప్రతి అణువులోనూ భగభగ అగ్నిజ్వాలల వంటి మంటలు, ఇవి సామాన్యంగా పిశాచ జాతి లక్షణాలు. మాకు శరీరం ఏమిటనుకుంటున్నావేమో? మీకు పృథ్వీ ప్రధానమైన శరీరం ఉన్నట్టే మాకు వాయు ప్రధానమైన శరీరం ఉంది. నాకు సహజ సిద్ధంగా మంత్రబలం ఎక్కువ గనుక, వేదబలం కూడా ఉంది గనుక ఈ పిశాచ రాజ్యంలో ఆధిపత్యం నాకు లభించింది. కానీ నేను దాన్ని వదులుకున్నాను. ఇప్పుడు నా పిశాచ జాతిలోని సహచరులకే యథాశక్తి సహాయం చేస్తూ గత శతాబ్దాలన్నీ గడుపుతూ వస్తున్నాను. పిశాచాలకు సహాయం ఏమిటనుకుంటున్నావేమో? పిశాచాలకు ద్వేషాలతో పాటు స్నేహాలు కూడా ఉంటాయి. కొందరికి వారి వంశాల వారు ఉండి కూడా శ్రాద్ధాలు పెట్టరు, తర్పణాలు చెయ్యరు, లేదా తద్దినాలలో నీచులను భోక్తలుగా పెడతారు, లేదా తిట్టుకుంటూ శ్రాద్ధం పెడతారు. అలాంటప్పుడు ఇక్కడ పిశాచాలకు అసలు ఆహారం ఉండదు. దాంతో ఇతరుల మీద పడి పీక్కు తినటం పెరుగుతుంది. దాంతో మాంత్రికులతో పోట్లాట. ఇలాంటప్పుడు దుర్బలమైన పిశాచాలను మాంత్రికులు హింసించకుండా నేను కాపాడుతూ ఉంటాను. అలాగే దుర్బల పిశాచాలను తోటి పిశాచాలు పీడించకుండా కాపాడుతూ ఉంటాను. అప్పటిలో మా ప్రభువైన జీవి ఇప్పటికి అప్పుడే 2 జన్మలెత్తింది. అయితే ఆ జీవికి విద్యారణ్యులు ఎప్పటికప్పుడు ఏదో సహాయం చేస్తూనే వస్తున్నారు. నాకే ఏ సహాయమూ లేక, ఏ జన్మ లేక ఈ బ్రహ్మరాక్షసత్వంలో కూరుకుపోయి ఉన్నాను. అయితే నాకు ఇతరులను పీక్కు తినటం ఇష్టం లేకపోవటం వల్ల శరీర జ్వాలలు మిన్నుముట్టినాయి. అయినా చావులేని శరీరంలో ఇన్నాళ్లు గడిచినాక ఇక్కడికి ఈ స్వామీజీ వచ్చారు. వారు వచ్చిన దగ్గర నుంచి వారిని నేను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను. ఈ ప్రాంతాలలో ఉన్న మా పిశాచాలలో కొన్ని 100 మందికి వారు విముక్తి కల్పించారు. కారణమేమంటే మా వాళ్లంతా వీరి భక్తులలో ఎవరో ఒకరిని పట్టుకుని పీక్కు తింటూ ఉండేవారు. భక్తుల యందలి ప్రీతితో స్వామీజీ వారు మా వాళ్లకు విముక్తి ఇస్తూ ఉండేవారు. కానీ నాకు ఎవరినీ ఆవేశించనని నియమం. అందువల్ల వీరు నాకు విముక్తి కలిగించే ప్రసక్తి లేదు. అసలు మా వాళ్లంతా మీ మనుష్యుల్ని ఎందుకు ఆవహిస్తారు? ఒంటి మంటలు భరించలేక తాత్కాలికమైన చల్లదనం కోసం ఆవహిస్తారు. ద్వేషం, అసూయ ఇత్యాదులు కూడా కారణాలు ఉంటాయనుకో. ప్రధాన కారణం చల్లదనం మీది కోరిక. అందులోనూ
నాకు అపరకర్మే సరిగా జరగలేదు. ఆ పైన నా వంశం త్వరలోనే అంతరించింది. అందువల్ల కారుణ్య తర్పణాల నీళ్లు వదిలేవాళ్లు కూడా లేరు నాకు. నేను అగ్నిదగ్ధుణ్ణి, జలమజ్జితుణ్ణి కూడా కాదు కనుక సత్పురుషుల పిట్టవిడుపు నీళ్లు కూడా నాకు దక్కవు. ఈ విధంగా వంశీకుల నుంచి అందే ఆహారం కాదు కదా, నీటి చుక్కకైనా నోచుకొని నాకున్న జ్వాలలకు నేను ఎవణ్ణైనా మానవమాతృణ్ణి ఆవహిస్తే వాడు తక్షణమే పిడుగుపడ్డ చెట్టల్లే మాడిపోయి ఊరుకుంటాడు. అందుచేత కూడా నేనెవర్నీ ఆవేశించలేదు. ఇలా ఉండగా స్వామీజీ ఇక్కడ ఆశ్రమం పెట్టిన కొన్నాళ్లకు మట్టి పిడత వంట తినటం మొదలుపెట్టి ఆ వంటలో ఏదైనా మిగిలిపోతే ఎవరికీ పెట్టకుండా చెట్ల పొదల్లో పారేయించారు. అది కేవలం నా కోసమే చేయించారని నా అభిప్రాయం. నేనా మెతుకులు ప్రత్యేకంగా తినసాగాను. అవి తినగా తినగా నాలో ఉపనిషద్వాక్య భావన పెరిగింది. అసలే ఈ 7-8 శతాబ్దాలుగా జరిగిన చరిత్ర ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న నాకు విద్యారణ్యుల మార్గమే సరి అయినదని తెలుస్తూ వస్తోంది. ఏ తురుష్కులను నేను ప్రధానంగా భస్మం చెయ్యాలనుకున్నానో వారి ప్రభావం నిజంగానే భస్మమైంది. అయితే అది నా వల్ల గాని మన దేశీయ ప్రభువుల వల్ల గాని కాలేదు. ఆ పనిని పరమేశ్వరుడు ఆంగ్లేయుల ద్వారా నిర్వహించటం సృష్టి విచిత్రాలలో ఒకటి. మొదట్లో ఈ సత్కార్యానికి ఆంగ్లేయులను అభినందించిన నేను క్రమంగా మన సనాతన విజ్ఞానానికంతటికీ వక్రభాష్యాల రూపంలో చేస్తున్న బుద్ధిపూర్వక ద్రోహాన్ని, దాని వెనుకగల రాజనీతి గ్రహించి మళ్లీ ఆంగ్లేయులను ద్వేషించసాగాను. కాని ఈ పిశాచత్వంలో నేనెంత ద్వేషించి ఏమి లాభం? ఈలోగా విద్యారణ్యులు ప్రారంభించిన విజ్ఞాన ప్రాతిపదిక కొమ్మలు వేసి అక్కరకు రావటం చూసిన నాకు వారి దీర్ఘదర్శిత్వం అర్థమై పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఈ ఆంగ్లేయుల ఎద్దడిని భగవంతుడు వారి స్వరాజ్యంలో వచ్చిన సంక్షోభాలు, ఇక్కడ మన దేశంలో వచ్చిన అహింసోద్యమాలు అనే కత్తెర రెక్కలతో కత్తిరించి పారేశాడు. ఆదిశంకరులు విత్తిన ఆ విజ్ఞాన వృక్షాన్ని విద్యారణ్యులు మా కాలంలో ఆ విధంగా పోషించి ఉండకపోతే ఈ పాటికి భారతదేశంలో ధర్మమన్న పేరు, వేదమన్న పేరు వినిపించకపోయి ఉండేవి. ఇంత చేసిన ఆ విద్యారణ్యులు ఎవరినీ ద్వేషించలేదే. అయినా లోక వ్యవహారంలో రాజనీతిని వదలలేదే, తపశ్శక్తిని వదలలేదే. అందరినీ అంతర్గతంలో ప్రేమించిన వారి విధానానికే శతాబ్దుల చరిత్రలో విజయం లభించిందే. మరి అప్పటిలో నా బుద్ధి అలా వక్రించిందేమి? అందువల్ల మనకు కావలసింది విద్యారణ్యులకున్న వైరాగ్యపూర్వకమైన ప్రేమ తప్ప మరొకటి కాదు. దానికి ఉపనిషత్తుల మననమే దారి. ఇది ఇన్ని శతాబ్దాల పిశాచత్వం నాకు నేర్పిన పాఠం. ఈ స్థితిలో స్వామీజీ వారి మట్టిముంత మెతుకులు ఈ దృష్టిని ఉద్దీప్తం చేసినాయి. ఈ దృష్టి జ్వలిస్తున్న కొద్దీ నాలో జ్వలిస్తున్న ఒంటిమంటలు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మరపును పడసాగాయి. ఇలా ఉండగా స్వామీజీ ఆ మట్టి కుండల ఆహారం మానేశారు. మామూలు గిన్నెల వంట వచ్చింది. అదైనా కొంత నయమే, దాంతోనే తృప్తి పడుతున్నాను నేను. కానీ నా దౌర్భాగ్యం అనల్పమైనది. ఈ మధ్య స్వామీజీ కేవలం పాలే ఆహారంగా ఉపవాస దీక్ష మొదలుపెట్టారు. దాంతో నాకు ప్రసాదం లేకుండా పోయింది. ఒకసారి తగ్గిన ఒళ్ళు మంటలు మళ్లీ పెరిగేసరికి ఈ మాటు వాటిని భరించటం నాకు అసాధ్యమైపోయింది. సుఖం మరిగినాక కష్టపడటం మరింత కష్టం గదా, ఏ జన్మలో అయినా. దాంతో ముఖాముఖిగా ఎదురుపడి వీరితో మాట్లాడుదామని నాలో ఒక సాహసమైన ఆలోచన మొదలైంది. అసలు మేమంతా వీరిలాంటి మహనీయులకు ఎందుకు భయపడతాం? చంపేస్తారని. వీరు చంపితే వచ్చేది ఉత్తమ జన్మ అని, దాన్ని ముక్తి కల్పించటం అంటారని. నాకు ఉన్నంత చదువు అందరికీ లేకపోయినా మాలో అందరికీ తెలుసు. కానీ పుట్టటం అంటూ పుట్టాక ఈ శరీరంలోంచి చావటం ఇష్టం ఉండదు. చావు మానవులకే కాదు, పిశాచాలకు కూడా బాధాకరమైనదే. ధర్మం కోసం శత్రువుల్ని ఎదిరించి మరణిస్తే స్వర్గం వస్తుందని మన దేశంలో మానవుల్లో తెలియని వారెవరు? కానీ దీన్ని నిజంగా ఆచరించేవారు దేశంలో సగం మంది ఉండి ఉన్నా మన దేశం పరాయి పాలకుల చేతిలోకి పోయేదే కాదు. కనుక ఉత్తమ జన్మ వస్తుందని తెలిసినా చావుకి ఇష్టపడరు. మనుషులైనా పిశాచాలైనా ఎంత చదువుకున్న వాళ్లైనా అంతే. నేను అంతే. ఇక ఈయన పద్ధతిలో ఎవరినీ ఆవేశించి పీడించకపోతే
ఈయన వాళ్ళని చంపరు. ఈయన వల్ల మనకొచ్చిన భయం ఏమిటి? ఏమీ లేదు. అయితే పద, ఆలస్యం ఎందుకు? ఈ సాహసాలోచనతోనే ఈ మధ్య ఒక రోజున ఏకాంతంగా ఉన్నప్పుడు వీరి ఎదుట పడి నమస్కారం చేశాను. ఆయన నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా, వచ్చావా, రా, కూర్చో అని ఆదరంగా పలకరించి నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అంతా అయినాక, ఇంతకు నా వల్ల నీకేం కావాలి అన్నారు. మీ అనుగ్రహం ఉంటే ఈ శరీరంలో ఆయుశ్శేషం ఉన్నంతవరకు ఈ బాధలు తగ్గేట్టు అనుగ్రహించండి అన్నాను నేను. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, నిప్పును నిప్పుగానే ఉంచండి, వేడి మాత్రం తీసేయండి అన్నట్టుంది అన్నారు స్వామీజీ. ధర్మిలో నుంచి ధర్మాన్ని విడదీయటం సాధ్యం కాదని నాకు తెలుసు. వారి వరప్రభావం వల్ల తాపశాంతవుతుందనే సామాన్యోద్దేశంతోనే అడిగాను తప్ప అంతకు మించి వేరే భావం ఏమీ లేదు. కానీ ఆ క్షణంలో, ఆ త్రుటిలో ఆ భావం నాకెందుకు వచ్చిందో, రావటంలో అంత తీవ్రంగా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. కానీ మిమ్మల్ని అప్పుడప్పుడు ఆవేశించే సావకాశం అనుగ్రహిస్తే నా తాపాలు శాంతిస్తాయి అని నోటి వెంబడి వచ్చేసింది. మనస్సులోకి ఒక ఊహ రారాదు. కానీ వచ్చినాక దాన్ని సమర్థించుకోవటానికి కావలసిన వాదం పిశాచాల మనస్సుకు బాగా తెలుసు. అందులోనూ మన దగ్గర పాండిత్యం ఉన్నదాయే. ఈ లక్షణం మీ మానవుల్లో చాలామందికి ఉంది కదా అని అది మీ సొంతం అనుకోకు. అది నిజానికి మా లక్షణం. అసాధ్యమైన కోరిక కోరావే అన్నారు స్వామీజీ. అదేమిటి మహాత్మా, తమబోటి కరుణామయులకు అసాధ్యం ఉంటుందా? నీలాంటి తామసికుణ్ణి ఆవహింపచేసుకుంటే నన్ను నమ్మి ఆశ్రయించుకున్న భక్తులంతా ఏమైపోవాలి? అలా మీ కార్యభంగం చేస్తానా నేను? తమకు విశ్రాంతిగా ఉన్నప్పుడే ఆవహిస్తాను. అయితే మాత్రం నీ స్పర్శ అపవిత్రమైనది కదా. మహాత్మా, తీర్థరాజాలకే పవిత్రతను ఆపాదించగల మీ శక్తిని నేను కేదారంలో దర్శించలేదా? అక్కడ ఆ తల్లికి అపవిత్రత ఆగంతకమైనది. ఇక్కడ నీకు స్వయంకృతమైనది, జన్మసిద్ధమైనది. అది కాదనను. కానీ మీరు నీచాతి నీచులైన మానవులనెందరినో ఆదరిస్తున్నారే, దుఃఖాత్మకమైన జన్మగల శునకాలనే ఆదరిస్తున్నారే, కుక్క కన్నా నీచుడు ఆ కాలభైరవోపాసకుణ్ణి భరించారే. మహాత్మా, నా దగ్గరకొచ్చేసరికి మీ కరుణా ప్రవాహం ఎందుకిలా ఆగిపోయింది? ఆ మానవులలో పుణ్యలేశం ప్రబలంగా ఉంది కనుకే వారికి నీలాగా పిశాచత్వం రాలేదు. ఒకప్పుడు నా భక్తులైన కొందరు చెప్పినా వినకుండా చేసిన పాపాల ఫలితంగా శునకాలయ్యారు. వారికి ఈ జన్మలో ఇక కర్మార్హత లేదు. అయినా వాళ్లలో ఉన్న ఇతర సద్గుణాలకు సంతోషించి వాళ్లకు వృధా కాలహరణం కాకుండా ఈ జన్మలో వాళ్ల చేత కొన్ని పనులు చేయించుకుంటున్నాను నేను. ఉదాహరణకు, నేను నా శిష్యుల రోగాలు నా మీదికి తీసుకున్నప్పుడు వీటికి కూడా కొంత పంచుతాను. ఈ రకమైన గురుసేవ వల్ల వాటికి ఈ కర్మరహితమైన జన్మలో కూడా పుణ్యం సంచితమవుతుంది. అందుకోసం వాటిని ఆదరిస్తున్నాను. ఇక ఆ భైరవోపాసకుడు నీకన్నా అదృష్టవంతుడే. పిశాచం కాకుండానే మంచిదారి తొక్కాడు కదా. ఇందరికీ ఇన్ని ఉపాయాలు ఆలోచించి ఇంత మేలు చేస్తున్నారే, నాకు సూది మొనంత సందు అనుగ్రహించలేరా? నీ కర్మశేషం నాకిచ్చెయ్యి, నేను అనుభవించేస్తాను. నువ్వు ఉత్తమ జన్మ తీసేసుకో. ఆ ఘోర కృత్యం చేసి వేలకు వేల జన్మలు మీకు రుణపడి ఉండలేను మహాత్మా. ఆ పని చెయ్యదలుచుకుంటే మీ భక్తులలో ఎవరో ఒకరిని ఆవేశించానంటే నేనింత బతిమాలకుండానే నాకా పని జరిగిపోయేది. అలా అయితే వైదిక కర్మ మార్గంలో నీకు విమోచనం అయ్యే సంస్కారాలు చేయిస్తాను. నువ్వు విపత్కర పరిస్థితులలో మరణించావు కనుక నీకు అపరకర్మలు, శ్రాద్ధాలు, తర్పణాలు ఏమీ జరగలేదు. దానివల్ల నీకీ బాధ వచ్చింది కదా. ఆ కర్మలోపం నేను తీర్పిస్తాను, ఒప్పుకో. అపర సంస్కారంలో లోపం నా పిశాచత్వ ఆయుష్యాన్ని పెంచిన మాట నిజమే. కానీ నా దుష్కృత్యాలు కూడా ఉన్నాయిగా మహాత్మా. పోనీలే, అన్నింటికీ ప్రాయశ్చిత్తం చేయిస్తాను. నేను సహజ మరణాన్నే ఆకాంక్షిస్తున్నాను మహాత్మా. అకాల మరణం వద్దు. దేనికి ఒప్పుకోకపోతే నేనేం చెప్పేది? ఈ మూర్ఖత్వమే పిశాచత్వానికి పునాది. నా వల్ల మీకేమీ నష్టం ఉండదు, మీ భక్తులకు నష్టం ఉండదు. నేను మిమ్మల్ని అతిగా పీడించను. తమరు అనుగ్రహిస్తే నేను ధన్యుణ్ణవుతాను. ఏం కావాలని మీరు అడిగినాక
తిరస్కారం పొందిన దురదృష్టవంతుణ్ణి నేనొక్కణ్ణే అనే అపవాదు నాకు రానీయకండి మహాత్మా. మీ శాస్త్ర పండితులకు మాటల మెలికలు బాగా తెలుసు. ఏదో పాత అలవాటు, దయతలచండి. సరే కాని. ఇలా ఆ సంభాషణ ముగిసిన తక్షణమే గత 5-6 శతాబ్దాలుగా నేను కాపాడుకొని వస్తున్న నియమం వదులుకొని స్వామీజీ వారిని ఆవేశించాను. ఎండలో మలమలా మాడి వచ్చిన వాడికి మంచు ముక్కలు అందిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా స్థితి. పెంటకుప్పలో కూరుకుపోయిన వాణ్ణి పైకెత్తి కడిగి అరగదీసిన శ్రీగంధం ఒళ్లంతా పూస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా స్థితి. చెయ్యని నేరానికి న్యాయస్థానంలో శిక్షపడి ఊరంతా అవమానపడి కారాగారంలో ఉండగా వీడు నిర్దోషి అని తెలిసి మహారాజ సభలో సత్కారం పొందుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంది నా స్థితి. చుట్టూతా బుసలు కొడుతున్న పాముల మధ్యలో గడగడలాడుతున్న వాడి భుజం మీద గరుత్మంతుడు మెల్లిగా వచ్చి వాలితే ఎలా ఉంటుంది? అలా ఉంది నా స్థితి. ఆ ఆనందంలో నా మనసు ఏమైపోతోందో నాకు తెలియటం లేదు. ఆ దివ్య ప్రశాంతిలో నా నోటి వెంబడి నదీ ప్రవాహంలాగా కొట్టుకొస్తోంది వేదవాణి. అది తప్పితే నా మనస్సులో మరో సంచలనమే లేదు. పట్టరాని ఆనందంలో ఈ వేదఘోష ఉచ్చైస్వరంలో ప్రసరిస్తోంది. దీనివల్లే నా చిక్కులు మొదలైనాయి మళ్ళీ. ఇది స్వామీజీ చేష్ట కాదని, ఇదేదో ఆవేశమని మీ వాళ్ళు కొందరు గ్రహించారు. దానివల్ల స్వామీజీ కార్యక్రమాలకు కొంత భంగం కావచ్చు. అందువల్ల నేను స్వామీజీని మళ్ళీ ఒక వరం కోరాను. ఆవేశ సమయంలో నాకు వాగ్బంధం అయ్యేటట్లుగా అనుగ్రహించమని. ఇది శిష్యవర్గానికి సంబంధించిన సమస్య. మా శిష్యులలో అందరిలో పెద్దవాడు, యోగ్యుడు భాగవత్ గారు. ఈ విషయంలో ఆయన చెప్పినట్లు నడుచుకుంటాను. నువ్వు ఆయనతో మాట్లాడుకో అన్నారు స్వామీజీ. అందుకోసం మిమ్మల్ని పిలిపించాను. భాగవత్ గారు, మీరు నా కథంతా విన్నారు. నాది ధార్మికమైన జీవనం. మరణం దురదృష్టకర మరణం. కోరికలు తీరని తీవ్రమైన మనస్సు. అపరకర్మలలో లోపం. అందువల్ల పిశాచత్వం వచ్చిందే తప్ప మరో దోషం కాదు. కనుక మీరు నా మీద స్నేహబుద్ధితో స్వామీజీతో ఒక్క మాట చెప్పారంటే నేను మీకు రుణపడి ఉంటాను. ఆ సహాయం మీరు చేసి పెట్టండి. పిశాచత్వ విమోచనం. విజయేంద్ర భాస్కర శర్మ వాగ్దాటి దీనమైన ప్రార్థనతో ముగిసింది. శివరాం, భాగవత్ గారు అంతా జాగ్రత్తగా విన్నారు. కొంచెం ఆలోచించి భాగవత్ గారు, స్వామీజీ శరీరం మీద ఇలా ఎంతకాలం ఉంటావు అని అడిగాడు. నా ఆయుశ్శేషం. అదెంత? ఆయువెంతో చెప్పగలవాడెవడు ప్రపంచంలో? అంటే ఇలా యావజ్జీవం నువ్వు ఇక్కడే ఉంటే ఆశ్రమం ఏమైపోవాలి? నా వల్ల ఆశ్రమానికి ఉపకారమే కాని అపకారం ఉండదు. ఒక బ్రహ్మరాక్షసి ఆశ్రమంలో ఉందంటే ఇక ఈ ఆశ్రమానికి ఎవరైనా వస్తారా? అంత మాట అనకండి భాగవత్ గారు. నేను ఆశ్రమానికి బలంగా ఉంటాను. ఎవరికీ కనిపించను. నీ వల్ల మేలేమిటి? విపరీత బుద్ధులు గలవాళ్లు వస్తే ముందే బయటికి ఈడ్చిపారేస్తాను. ఏదైనా దూర ప్రాంతాలలో తొందర పనులుంటే చేసుకొస్తాను. నువ్వేం పనులు చేస్తావు? గాలితో సమానమైన వేగంతో మేము పరిగెత్తగలం. దూరంతో మాకు నిమిత్తం లేదు. శీతోష్ణ పరిస్థితులు మమ్మల్ని బాధించవు. ఏవైనా చిన్న చిన్న రక్షణలు, వార్తలు చెప్పి రావటాలు, ఎవరేం చేస్తున్నారో చూసి రావటాలు చేయగలను. ఇక సముద్రగర్భంలో ఉన్న రత్నాలు కూడా తెచ్చి ఇవ్వగలను. ఒకచోట ఉన్న వస్తువులు మాయం చేయగలను. ఒక సాధారణ వ్యక్తి మొయ్యగల బరువు వరకు ఒకచోటి వస్తువులు మరో చోటికి త్రుటిలో చేర్చగలను. మీ వాళ్లలో ఎవరైనా పిశాచాలైతే వాళ్ల వివరాలు మీకు అందించగలను. వాళ్లకు కొంత సాయం చేయగలను. ఇలాంటి పనులు కొన్ని వందలు నేను చెయ్యగలను. ఇవన్నీ స్వామీజీకి చేతకాక నీ చేత చేయించుకోవాలా? స్వామీజీకి చేతకాకే నీలాంటి పండితుల్ని పిలిచి హరికథలు చెప్పించుకుంటున్నారా భాగవత్ గారు? చూడు, మేమంతా స్వామీజీకి ఉపకారం చేసేందుకు ఇక్కడ చేరలేదు. సేవ చేసేందుకు ఆశ్రయించాం. పాండిత్యం ఉన్నా పిశాచత్వం నీ వివేకాన్ని కమ్ముతోంది. భాగవత్ గారు, ఇప్పుడు మీ మాట నా జీవితాన్ని నిలబెడుతుంది. మీరు వద్దంటే నోరు మూసుకుని పడి ఉంటాను. నన్ను మాత్రం వెళ్ళగొట్టకండి. అవకాశం ఇస్తే పనులు చేస్తాను. లేదా మీబోటి వాళ్లకు ఆయా ప్రయోగాల మంత్రాలు, విధానాలు చెప్పమంటే చెబుతాను. మీరే పనులు చేసుకోవచ్చు.
వద్దంటే ఊరుకుంటాను. నన్ను మాత్రం వెళ్ళగొట్టకండి. స్వామీజీ ఆజ్ఞ వల్ల చేస్తున్న ప్రయోగాలే ఆపేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఇంకా నీ మంత్రాల ప్రయోగాలు కావలసిన దౌర్భాగ్యంలో లేను. పోనీండి భాగవత్ గారు, నన్ను వెళ్ళకొట్టకండి. మాట సాయం చెయ్యండి. పుణ్యం కట్టుకోండి. ఈ మాటలన్నీ అనవసరమయ్యా. నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టటం ఖాయం. దానికి తగిన శక్తి నాకిచ్చాకనే నీకు నా పేరు చెప్పారు స్వామీజీ. అది గ్రహించుకో. నీ శక్తితో నాకేమి పని భాగవత్ గారు? స్వామీజీ వద్దని ఒక్క మాటంటే వెళ్ళిపోవలసిన వాణ్ణి. నీ మాట మీద నా సుఖం ఉంది. పుణ్యం కట్టుకోమని బతిమాలుతున్నాను. విజయేంద్ర భాస్కర శర్మ, నీ సుఖమే కాదు, నీ ప్రాణమే నా చేతుల్లో ఉంది. నువ్వు మా స్వామీజీని పట్టి పీడిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకోకు. నీ వల్ల ఆయనకెంత నీరసం వస్తోందో నీ పిశాచి కళ్లకు తెలియకపోవచ్చు. నేను మాత్రం దీన్ని సహించను. ఒక్క మాట వినండి భాగవత్ గారు. నే వినటం అయిపోయింది. ఇక నువ్వు విను. చివరి మాట. చదువుకున్నవాడివని గౌరవంతో చెబుతున్నాను. ఏ రకమైన కర్మ చేస్తే నీకు శాశ్వతమైన విముక్తి, ఉత్తమ జన్మ వస్తాయో నువ్వే చెప్పు. ఎంత శ్రమైనా సరే, ఎంత ఖర్చైనా నేను స్వయంగా చేస్తాను. ఇదే నీకు చివరి అవకాశం. ఇంకా మొండికెత్తావో నా మారుతి నిన్ను వాలంతో చుట్టి గంధమాదన పర్వతానికి వేసి చితకబాదుతాడు. జాగ్రత్త. అంత ఆవేశం ఎందుకు భాగవత్ గారు? అధిక ప్రసంగం వద్దు. చెప్పదలుచుకుంటే నీకు కావలసిన నిష్కృతి కర్మ చెప్పు, లేదా నేను చేయదలుచుకున్నది మొదలు పెడతాను. భాగవత్ గారు, ఇది మీ బలం కాదని నాకు తెలుసు. సరే, స్వామీజీయే స్వయంగా నీకు బలం ఇచ్చి మాట్లాడిస్తున్నప్పుడు నేను తప్పించుకోవాలని చూసి ప్రయోజనం లేదు. నువ్వు చెప్పే మాట మంచిదని నాకు తెలియక కాదు, కానీ ప్రాణాల మీద తీపి మరణ పరిస్థితి వచ్చాక గాని తెలియదు. సరే, అదంతా ఎందుకులే. ఎలాగూ తప్పదంటున్నావుగా, కొంచెం వివరంగా చెబుతా విను. ఈ జన్మ అయిన తరువాత ఏ జన్మ కావాలో, ఏ సాధన చెయ్యాలో, దానికి కావలసిన పూర్వరంగం ఏమిటో అన్నీ సిద్ధం చేసుకునే ఉన్నాను. దానికి నాకెవరి సహాయమూ అక్కరలేదు. ఇప్పుడు ఈ జన్మ గడిస్తే నా సాధన నాకు అందుకుంటుంది. అయితే ముందు ఈ శరీరం వదలటం ఒక సమస్య. తరువాత ఈ శరీరం వదిలి మరో శరీరంలో నేను పూర్తిగా ప్రవేశించటానికి 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం నన్ను పోషించే పుణ్యకర్మ నా దగ్గర లేదు. ఇది రెండో సమస్య. అయితే నా జపం కొంచెం ధారపోయమంటావా? నీ జపం నాకెందుకు గాని, నిజంగా పుణ్యం ధారపోయదలుచుకుంటే రోజూ ఆశ్రమం అంతా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులేస్తోందే, ఆ పిల్ల పుణ్యం నాకు ధారపోయించు. ఆశ్రమంలో చిమ్మి ముగ్గులు పెట్టిన పుణ్యానికి సాటి దుర్లభం. ఆ పుణ్యం ఉంటే ఈ పిశాచత్వాన్ని దాటటం నాకు సులభం. ఆ పైన 1 సంవత్సరం పాటు నాకు ఆహారం అందచేయాలని నువ్వు స్వామీజీతో చెప్పు. చాలు. ఎలా అందించాలో ఆయనకు తెలుసు. సరే, ఇంకేం కావాలి? ఇంకేం అక్కరలేదు. చెయ్యవలసిన కర్మ మాత్రం కొంచెం ఉంది. మహానదిలో నా కోసమై నారాయణ బలి చేసి, ఆ సమయంలో నీళ్లలో జలస్తంభన చేసి, నదీ ప్రవాహం అడుగున నన్నుద్దేశించి తర్పణం చెయ్యాలి. ఇది నీ వల్ల అవుతుందా? జలస్తంభనం నా వల్ల కాదు కనుక నా నోరు మూయించాలని నీ ఉద్దేశం. కానీ నీ తర్పణాలకు కావలసిన స్వల్ప జలస్తంభనం నేను స్వామీజీ దగ్గర నుంచి పుచ్చుకోగలనులే. ఇంకేమైనా కావాలంటే చెప్పు. ఇంకేం అక్కరలేదు. ఇవన్నీ నువ్వే స్వయంగా చెయ్యాలి. ఇదంతా చేస్తే నువ్వు వదిలి వెళ్ళిపోవటం ఖాయమేనా? నిన్ను లెక్క చేసి చెప్పటం కాదు భాగవతు, నీలో ప్రవేశించి ఉన్న స్వామీజీ శక్తిని లెక్క చేసి చెబుతున్నాను. నేను స్వామీజీతో అబద్ధం చెప్పను. సరే, నువ్వు వదిలిపోయినట్టు గుర్తేమిటి? నది దగ్గర తర్పణం చేసి రాగానే చొప్పరం పక్కన ఉన్న వేప చెట్టు కింద ఉన్న బలిపీఠం మీద అటుకులు బెల్లము కలిపి నాకు ఆహారంగా పెట్టండి. నేను శరీరాన్ని వదిలివేసిన సమయంలో ఆ అటుకులలో నుంచి కుళ్ళిన శవం కంపు, విరిగిపోయిన రక్తస్రావము వస్తాయి. సరిగా అదే సమయానికి ఆశ్రమంలో ఏదో ఒక చెట్టుకు పచ్చగా ఉన్న పెద్ద కొమ్మ విరిగిపోతుంది. ఇవే మీకు గుర్తులు. ఇక నేను ఈ శరీరం వదిలేసి పై శరీరానికి ప్రయత్నిస్తున్నానని అర్థం. నాకు ఆహారం వెయ్యటం ఇక మీ ధర్మం. ఆ భయం నీకు అక్కరలేదు.
కానీ ఇంత శ్రమ మీరు అనవసరంగా చేస్తామంటున్నారు. నన్ను ఉండనిస్తే మీకే లాభం. కొంచెం కనికరించండి. ఇక ఆ ప్రసక్తి వద్దు. నువ్వు వెళ్ళిపో వెంటనే. స్వామీజీతో చర్చించినాక నీకు తర్పణం చేసే సమయం నిర్ణయిస్తాను. వెళ్ళిపో. ఇక నాకు కనిపించటానికి వల్ల కాదు. ఉన్నట్టుండి తన బాసుపట్లు విప్పదీసి ఏమిటో కొత్తగా చూశారు స్వామీజీ. బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయిందని గ్రహించిన భాగవత్ గారు స్వామీజీ నడుం చుట్టూ చెయ్యి వేసి ఆసరా ఇస్తూ గదిలోకి నడిపించారు. స్వామీజీని ఆసనం మీద పడుకోబెట్టి బ్రహ్మరాక్షసితో జరిగిన సంవాదమంతా వివరించి చెప్పాడు భాగవత్ గారు. చాలా మంచి పని చేశారు భాగవత్ గారు. మీరు లేకపోతే నేను ఈ పిశాచ బాధతో ఇలా నానా బాధ పడుతూ ఉండవలసిందే. త్వరగా ఆ తర్పణాలేవో చేసి నన్ను గట్టెక్కించండి అన్నారు స్వామీజీ ఆదుర్దాగా. స్వామీజీ, మీ నాటకాలకు పడిపోయి నా ప్రాణం మీదికి తెచ్చుకోను నేను. జలస్తంభం అంటున్నాడు వాడు. అన్నీ జరిగిపోతాయిలే. అలా అన్నారు, బావుంది. ఇక విజృంభిస్తాను. ఆ తర్వాత ఆ విధులకు కావలసిన ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తి చేశాడు భాగవత్ గారు. శ్రీరంగపట్టణానికి ముందర 2 పాయలుగా చీలిన కావేరీ నది ఆ ఊరు దాటినాక కొద్ది దూరంలో ఆ 2 పాయలు కలుస్తాయి. ఆ సంగమ క్షేత్రంలో ఈ శ్రాద్ధక్రియలు జరపాలని నిశ్చయించారు స్వామీజీ. 1973 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఆ కార్యక్రమాలన్నీ అనన్యమైన శ్రద్ధతో భాగవత్ గారు నిర్వహించాడు. భూతప్రేతాది బాధలు నివారించటంలో అంతకు ముందే సిద్ధహస్తుడైన భాగవత్ గారి చేతిలో ఆ పనులన్నీ మరింత విస్తారంగా జరిగాయి. ఆ పనులన్నీ పూర్తయి ఆశ్రమానికి వచ్చిన భాగవత్ గారితో స్వామీజీ ఇలా అన్నారు. భాగవత్ గారు, ఆ జీవికి దుష్కర్మానుభవం అంతా అయిపోయింది. ఇక ఉత్తర జన్మలో సాక్షాత్తుగా ఆత్మవిద్యా ప్రాప్తికి కృషి చేస్తాడు. ఆ పుణ్యం మీరు కట్టుకున్నారు. స్వామీజీకి కాలకూట విషజ్వాల వంటి తపన కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అతను అరగంట ఉండి వెళితే ఆ బాధ ఒక పూటంతా ఉండిపోయేది. పాపం, ఆ జీవిది అంత యాతన. ఇప్పుడు స్వామీజీకి కూడా సుఖమైంది. ఈ పుణ్యం కూడా మీదే. సర్లేండి, పుణ్యం ఎవరిదైతే ఏం, ఆయన గట్టెక్కాడు, అంతే చాలు అంటూ భాగవత్ గారు అటుకులు బెల్లం కలిపి బలిపీఠం మీద పెట్టి చొప్పరంలో జపం చేస్తూ కూర్చున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ముక్కులు బద్దలయ్యే దుర్వాసన వస్తే బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ అటుకులలో నుంచి ఎర్రని నీళ్ల వంటి ద్రవం ఏదో కారుతోంది. ఆ దగ్గరలో నిలవటం అసాధ్యంగా ఉంది. ముక్కులు మూసుకుని చొప్పరంలోకి వచ్చేసరికి చొప్పరానికి స్వామీజీ గదికి మధ్యలో ఉన్న మామిడి చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మ, స్వామీజీ ఉయ్యాల బల్ల తగిలించి ఉన్న కొమ్మ ఉన్నట్టుండి పెళపెళా చప్పుడు చేసుకుంటూ విరిగిపోయింది. ఈ చప్పుడుకి గదిలో నుంచి బయటకు వచ్చిన స్వామీజీ ఆ చెట్టును పరిశీలించి చూసి, ఇక ఈ చెట్టుకు కూడా సమయం తీరిపోయింది. దీన్ని పూర్తిగా కొట్టించేయండి భాగవత్ గారు అన్నారు. ఆ తర్వాత ఆదివారం నాడు దద్దోజనం అంటే పెరుగన్నం తయారు చేయించి వచ్చిన భక్తులందరికీ పెట్టించారు స్వామీజీ. అయితే ఆ పెరుగన్నం చాలా ఎక్కువగా చేయించారు. ప్రసాదాలు పెట్టగా బోలెడంత మిగిలింది. వచ్చిన భక్తులంతా వెళ్ళిపోయేదాకా ఆగి చీకటి పడ్డాక మిగిలినదంతా ఆశ్రమం చుట్టూతా ఉన్న అడవి పొదల మీద చెల్లాచెదురుగా చల్లించారు. ఇలా 1 సంవత్సరం పాటు ప్రతి ఆదివారం వరుస తప్పకుండా జరిపించారు స్వామీజీ. 34వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.